కానిసా ప్రభు, వారు ఎందుకు వచ్చినారు గోదావరి మాతలము భద్రాజలమల్ ఎవరి జవానులు మీరు, ఎవరి జవానులు మీరు, ఎవరు పంపగా వచ్చినారు రాజ జవానులు మేము రామదాసు పంపగా వచ్చినాము ఎందుకు పంపించినారు, ఎందుకు పంపించినారు, మీరు ఏ పనిగా వచ్చినారు సర్కార్ బాజీ పైగము, సర్కార్ బాజీ పైగము మా చేత పంపగా వచ్చినారాము అర్థమంతయు తెచ్చినారా లేక యథంగా వచ్చినారా ఎత్తులము మేము కాము ఎత్తులము మేము కాము అర్థమంతయు తెచ్చినాము, అర్థమంతయు తెచ్చినాము. మీ పేరు? నా పేరు రామోజీ, నా తమ్ముని పేరు లక్ష్మోజీ. ఇంత రాత్రి మా అంతఃపురంలోకి ఎట్లా వచ్చారు? కాళ్లతో నడిచి వచ్చాను. ప్రభువున్న భయమైనా లేకుండా మాట్లాడుతున్నారు. అభయం చేత పట్టుకున్న మాకు ఎవరి భయమూ లేదు. వ్యక్తి సమాధానాలు చాలించి చర్చల పైకం ఇచ్చేయండి. ముందు రసీదేవు. మా సొమ్ము పూర్తిగా చెల్లిస్తే గాని రసీదు ఇవ్వటానికి వీల్లేదు. మేము మిమ్మల్ని నమ్మం. మమ్ము నమ్మకయే నీవి స్థితిలో ఉన్నావు, కానీ నిన్ను నమ్మి మేము పూర్తిగా పైకమిచ్చి పెడుతున్నాం. తమ్ముడు, తెల్లవారు సరికి రామదాసును విడిచి రసీదు పంపించు. లక్ష్మోజీ, రామోజీ, లక్ష్మోజీ, రామదాసు గారు, రామదాసు గారు. రామ్ రామ్, ఇది రాముడు పిలుస్తున్నాడు. అరే ఉఠగటం. దేవుణ్ణి ఆకర్షారుగా రామదాస్ గారు, మమ్మల్ని క్షమించండి. ఏమిటి ప్రభు? ఆ ప్రభువులమని అహంకారంతోనే నీ దేవుడు మా దేవుడు అనే భేదభావంతో మీ భక్తి తత్వాన్ని తెలుసుకోలేక మిమ్మల్ని హింసించాం. రాత్రి అల్లా రామచంద్రుడు మాకు అవుపించి మా కళ్ళు తెరిపించాడు. మిమ్మల్ని రుణవిముక్తుడి చేశాడు. స్వామి, నా రామచంద్రుడు మీకు దర్శనమిచ్చాడా ప్రభు? నన్ను రుణవిముక్తుడిని చేశాడా? మీరు ఎంత పుణ్యాత్ములు ప్రభు, ఎంత పుణ్యాత్ములు ప్రభు. ఎక్కడున్నాడు ప్రభు నా స్వామి? ఆ దేవుని దర్శన భాగ్యం కోసం అహోరాత్రాలు పట్టుకుంటున్నాను. రామదాసు గారు, ఎంత వెర్రివారు మీరు! మీ స్వామి మీరు కట్టించిన భద్రాద్రి ఆలయంలోనే ఉన్నారు. కాదు ప్రభు, కాదు. ఆ కీర్తి ప్రతిష్టలు తమది. అందుకే
అందుకే ఆ దయార్థ హృదయుడు తమకు దర్శనమిచ్చాడు. నేను రామదాసును మాత్రమే కాదు. రామదాసు గారు, మీరు మూర్తి భవించిన రాముడు. రండి, భద్రాచలం వెళ్దాం. అల్లా రామచంద్రుడిని కనులారా దర్శిందాం. ఆ ఆలయ వైభవాన్ని మాకు దర్శించాలి. నాకంతకంటే కావాల్సింది ఏముంది ప్రభు? దయచేసి నాయనలారా, మీరిద్దరూ పరమ భక్తాగ్రగణ్యులు. పురాకృత కర్మను అనుసరించి వేదనలు అనుభవించి రామ్ రహీం వేరు కాదని దేవుడొక్కడే అని ప్రపంచానికి సాటి చెప్పారు. మీ కీర్తి స్థాయిగానే పరమ భక్తాగ్రేసరులైన రామదాసు గారికి నేను చేసిన అపచారమునకు ప్రాయశ్చిత్తముగా వారిచే నిర్మింపబడిన ఈ భద్రగిరి సీతారామ లక్ష్మణుల ఆలయమునకు భద్రాచలం తాలూకాను జాగీరిగా సమర్పించుకుంటున్నాను. ఇచ్చట ప్రతి సంవత్సరము జరుగు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవమునకు మా వంశ పారంపర్యముగా ముచ్చాల తలంబ్రాలు పంపుతుండుటకై ఏర్పాటు చేయడమైనది. ఇటు గోల్కొండ సంస్థానాధీశ్వరులు అబుల్ హసన్ సానీష. ప్రభు. హరే రామ